ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఆర్థికంగా కృపనివ్వండి. అవసరాలు ఉన్నాయి ప్రభు, ఆదుకోండి. మాటను పోషించగలిగే శక్తిని మాకివ్వండి. మీ చిత్తము కానిది మాట ఇవ్వకుండా ఉండగలిగే నేర్పు మాకు అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం మాకు మెళుకువ అనుగ్రహించినట్లు చేయండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యేసు ప్రభు దేవాలయములో ఉన్నారు. ఆయన యొద్ద ప్రజల అధిపతులు, దేవాలయ అధిపతులు, ఆయన ప్రశ్నించడానికి శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. ప్రధాన యాజకుడు ఉన్నాడు. కామన్ పబ్లిక్ అండ్ డిసైపుల్స్, సాధారణ ప్రజలు, శిష్యులు ఉన్నారు. వారి మధ్యన యేసు నిలిచి బోధకులతో మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అలకబడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచూ ఉన్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. యేసు ప్రభు పరిసయ్యులతో, శాస్త్రులతో వారిని గూర్చి మాట్లాడుతున్న మాట, మీరు శృంగారముగా అలంకరించబడిన సమాధుల వలె కనిపిస్తున్నారు. మీ వెలుపల భక్తి జీవితం, మీ వెలుపల వేషధారణ, మీ వెలుపల వ్యక్తీకరణ శృంగారమైనటువంటి సమాధులను పోలి కనిపిస్తుంది. కానీ సమాధి లోపలికి వెళితే కల్మషము, కుళ్ళిన ఎముకలు. ఈ మాట చెబుతున్నప్పుడు తాజ్మహల్ నాకు జ్ఞాపకం వస్తుంది. తాజ్మహల్ ఒక సమాధి కట్టడం. షాజహాన్, ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించినది. భారతదేశంలో అతి విలువైన కట్టడం. ఇప్పటికీ ప్రేమికులు అక్కడికి వెళ్ళి, కుటుంబాలు వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకుంటుంటారు. తాజ్మహల్, బ్యూటిఫుల్ స్ట్రక్చర్. తాజ్మహల్ చాలా అందమైనటువంటిది, చక్కటి రాతితో మలచబడినటువంటిది. మరి లోపల అది సమాధి, కుళ్ళిన ఎముకలు, కల్మషంతో ఉంటుంది. సమాధులు శృంగారంగా అలంకరించటం యూదులకు తెలుసు, అలాగే క్రైస్తవులకు కూడా తెలుసు. సమాధుల శృంగారం మతబోధకులు ఆనాడు ప్రాధాన్యత ఇచ్చారు. నేను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ 4 సంవత్సరాలు నిర్వహించాను. ఒకరిని మించి ఒకరు సమాధులను నిర్మాణం చేయటం, ఖరీదైనటువంటి రాళ్లతో, డిజైన్స్తో శృంగారించడం చూసేవాడిని. లోపటి శవం కుళ్ళిపోయి ఎండిపోయిన ఎముకలు, భయంకరమైన దుర్వాసనతో ఉంటుంది. పైనున్నటువంటి సమాధి రూపానికి లోపల ఉన్న కల్మషానికి సంబంధం లేదు.
పైన ఆకర్షణీయమైన స్థితి కనిపిస్తుంది, లోపట జుగుప్సాకరమైన దుస్థితి కనిపిస్తుంది. మానవ జీవితాన్ని దేవుడు యేసు ప్రభువు వారికి అర్థం కావటానికి ఇలా వర్ణించాడు. పైకి చూస్తే భక్తి గలవారి వలె, ప్రేమ గలవారి వలె, దీనత్వం గలవారి వలె, నీతి గలవారి వలె, ఏ విధమైనటువంటి పక్షపాతము లేని వారి వలె, భేదాలు లేని వారి వలె, ధనాపేక్ష లేని వారి వలె, ఆకాంక్షలు కోరికలు లేని వారి వలె, దేవుని చూసినట్టే భావించేటట్టుగా కనపడతారు. ఎంత దృష్టికి అందముగా ఉన్నది అన్నట్టు, కానీ లోపట అసహ్యమైనటువంటి కల్మషంతో నిండి ఉన్నది. మానవ హృదయము సమాధి లోపట స్థితిని సూచిస్తూ, భయభక్తి జీవితం అలంకరించబడిన సమాధిని సూచిస్తుంది. ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాట, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు. వెలుపట నీతిమంతుల ప్రదర్శన, లోపట దుర్మార్గపు ప్రదర్శన. వెలుపట సమాధానము, లోపల క్రూరత్వము. వెలుపల సాత్వికము, లోపట భీకరమైనటువంటి తత్వము, పశు మనస్తత్వము, డబల్ మైండెడ్నెస్. కనుక ఇది ప్రభువు ఖండించాడు. మీ స్థితి ఎలా ఉందయ్యా? అందుకే చెబుతున్నాడు వారితో మాట్లాడుతున్నప్పుడు, అవుట్వర్డ్ లైఫ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద ఇన్వర్డ్ లైఫ్. అంతరంగములో ఉన్న పరిస్థితి బాహ్యములో ఉన్న పరిస్థితికి మ్యాచ్ కావట్లేదు. దేవుడు చూచేది ఏమిటో తెలుసా? నీ హృదయాన్ని చూస్తాడు. నీ వేషధారణకు మనుషులు పడిపోతారు, దేవుడు పడిపోడు. మరి కొనసాగిస్తూ, వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారయ్యా. అక్రమం ఇంగ్లీష్లో ఏమన్నాడు చదువుతాను. Woe to you, scribes and Pharisees, hypocrites, for you are like whitewashed tombs, which outwardly appear beautiful, but within are full of dead people's bones and all uncleanness. Full of dead people's bones. చచ్చిన శవము యొక్క ఎముకలు, దుర్గంధపూరితం. అట్లాంటి దుర్గంధపూరితమైనటువంటి హృదయాన్ని పెట్టుకొని వెలుపట ప్రజలను ఆకర్షించేటట్లుగా ప్రవర్తన, మనుషులను మోసపుచ్చేటువంటి దుస్థితి అన్నమాట ఇది. 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులు నిర్మాణం చేస్తూ నీతిమంతుల సమాధులను శృంగారించుచు, మనం మన పితరుల దినాల్లో జీవించి ఉంటే వాళ్ళు ఈ ప్రవక్తలు చంపినట్టుగా మనం వారితో ఏకీభవించి చంపి ఉండేవారం కాదు. వాళ్ళు ఏమంటున్నారు? మా పితరులు తప్పు చేశారు, దైవ సేవకులను చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, కాబట్టి మేము గనక ఆ రోజు నుండి ఉంటే ఇది జరిగేది కాదు, ఇలా చేయనిచ్చేవాళ్ళం కాదు, మేము వాళ్ళతో ఉండేవాళ్ళం కాదు. మా పితరులు చేశారు ఈ పాపం, అందుకే మేము అది ఒప్పుకుంటున్నాం అంటూ వారు పితరులు చేసిన దోషాన్ని కప్పిపెచ్చుకోవటానికి, వీళ్ళ గుడ్నెస్ చూపించుకోవటానికి, వీళ్ళు మంచితనం చాటించుకోవటానికి ఆ యొక్క సమాధుల్ని శృంగారిస్తున్నారట, సమాధులను కట్టిస్తున్నారట. అంటే వాళ్ళంటే మాకు భక్తి ఉంది, మాకు భయం ఉంది, వాళ్ళంటే మాకు అభిమానం ఉంది, వాళ్ళని మేము గౌరవిస్తున్నాం అని చెప్పటానికి. పితరులేమో చంపి పాతేశారు, వీళ్ళేమో సమాధులు అందంగా కడుతూ మేము మా పితరులాగా తప్పు చేసేవాళ్ళం కాదని ఒక పిక్చరైజేషన్ పబ్లిక్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువలన మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు.
కాబట్టి ప్రవక్తలను చంపిన ఫలం మీ తల్లిదండ్రుల మీదకు మీ మీదకు వస్తుందనేది మీరే ఒప్పుకుంటున్నారు. మీరు సమాధులను శృంగారిస్తూ మీ పితరులు తప్పిదం చేశారు కనుక ఆ తప్పిదం ఒప్పుకుంటూ ఆ తప్పిదం చేసిన వారి కుమారులుగా మిమ్మల్ని మీరు చెప్పుకుంటూ మీరు కూడా తప్పిదం చేసిన వారే అని మీకు మీరే సాక్ష్యం చెప్పేసుకుంటున్నారు అన్నాడు ప్రభు. కనుక సవరణ పేరిట వేషధారణ. ఆయన అంటున్నాడు, మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. మీరు వేషధారణ చేస్తున్నారు, కానీ మీరు మీ పితరులు ఒక్కటే మనస్తత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రవక్తలను చంపారు అని అంటూ ఆ పరిమాణం మీరు కూడా పూర్తి చేయండి. అంటే కిల్ ద ప్రాఫిట్స్ టుడే ఆల్సో బికాజ్ యూ బిలాంగ్స్ టు యువర్ ఫోర్ ఫాదర్స్. మీ పితరులకు చెందిన మీరు కూడా ఇప్పుడు అదే చేసుకోండి. మరి కనుక మీ పరిమాణం పూర్తి చేయండి అంటే ఇంకా మీరు కూడా ఇట్లాంటి దోవలోనే ఉన్నారు అనేది చెప్పటానికి ఆయన వినియోగిస్తున్న పదం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు? మీ పితరులు ప్రవక్తలు చంపారు, మీరు కూడా అదే హృదయం కలిగి ఉండి అట్లాంటి దుష్ట హృదయమే కలిగి ఉన్నారు. వాళ్ళు నరక శిక్ష తప్పించుకోలేదు, మీ పితరులు మీరెట్లా తప్పించుకుంటారు? అంటే ప్రజల ఎదుట మసిబూసి మారేడుకాయ చేసేస్తే మీరు దోషులు కాకుండా పోతారా? కొంతమంది పాపములో ఇన్వాల్వ్ అయ్యి ఆ పాపానికి మాకు సంబంధం లేదన్నట్లుగా స్టేట్మెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. అది మనుషులు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, కానీ దేవుడు ఒప్పుకుంటాడా? క్యాన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? నో. నీకు సాధ్యమవుతుందా? అది కాదు. కనుక పితరులు హంతకులని మేము హంతకులం కాము అని చెప్పుకుంటూ దానికి రుజువులుగా సమాధులు శృంగారిస్తూ నటన చేస్తున్న వారులారా, మీ హృదయం నాకు తెలుసు, మీరు మీ పితరులు లాంటి వాళ్ళే, మీరు కూడా అదే పని చేస్తారు, చేసుకోండి అని చెప్పాడు. అంతేకాదు సర్పసంతానమా, సర్పంలారా అన్నాడు. 32 వచ్చిన ఫిలప్ దెన్ ద మెజర్ ఆఫ్ యువర్ ఫాదర్స్, you serpents and brood of vipers, how are you escape being sentenced to hell? నరక శిక్షకు వెళుతున్న మీరు ఎట్లా తప్పించుకుంటారు? ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్కేప్ ఫ్రమ్ ద హెల్. నరకం తప్పించుకోలేరు మీరు, నరక శిక్ష మీరు తప్పించుకోలేరు. ఎలా తప్పించుకుంటారు చెప్పమంటున్నాడు. అంటే పితరులు చంపిన వాళ్ళకి సమాధులు కట్టేస్తే వైట్ అయిపోతుందా వీరు జీవితం? మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, హృదయాన్ని సరి చేసుకోకుండా పాపంలో నివసిస్తూ పరలోకానికి ఏ విధంగా వారసులు కాగలుగుతారు? అది ప్రభు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలివేస్తారు, కొందరిని సమాజం ముందు కొరడాలతో కొడతారు, పట్టణం నుండి మరో పట్టణానికి వారిని తరిమేస్తారు. నేను మీ యొద్దకు జ్ఞానులను, శాస్త్రులను, ప్రవక్తలను నేను పంపిస్తూ ఉన్నాను. ప్రతి తరములో దేవుడు తన ప్రజలను హెచ్చరిక చేయటానికి శాస్త్రులను, జ్ఞానులను, పరిచయులను పంపిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ప్రతి తరములోనూ హత్యలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న తరం వారు ఆ పాత తరం వారు లాంటి వాళ్ళం కాదని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యేసు ఉన్న తరములోని వారు కూడా అదే రక్తాన్ని చిందించాలని భావన కలిగినటువంటి వారేది ప్రభువుకు తెలుసు. యేసు నిర్దోషి అని ఎరిగి కూడా ఆ రక్తాపరాధం మా మీద ఉండాలని ప్రకటించి కూడా యేసును చంపటానికి గురించిన డిమాండ్ చేసేటువంటి మనసు కలిగిన వారు పైకి కనికరం కలిగిన వారిలాగా, పైకి సత్యం కలిగిన వారిలాగా, పైకి నీతి కలిగిన వారిలాగా, పైకి ప్రేమ కలిగినటువంటి వారిలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఎరిగిన ప్రభు అంటున్నాడు, ఫిల్ అప్ ద గ్యాప్స్. మీరు కూడా ఆ విధంగా చేసేసేయమన్నాడు. కనుక మనకు వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు
మీరు కూడా వారి యొక్క విధానమున వారి యొక్క పరిమాణమును సంపూర్తి చేయండి. ఫిలప్ దెన్ ద మెజర్ ఆఫ్ యువర్ ఫాదర్స్. మీ తల్లిదండ్రులు చేసినట్టు కూడా మీరే చేయండి. మీరు చేస్తారని ఎరిగి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మనిషి కుమారుడైన యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రణాళిక చేస్తున్నారు అనేది ఆయనకు తెలిసిపోయింది, ఆయన హృదయాలో. ఇక అది కంప్లీట్ చేయమంటున్నాడు. ఎందుకంటే హీ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, హీ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పారసైట్స్, స్క్రైబ్స్, శాస్త్రులు పరిచయులు హృదయంలో యేసును చంపాలని తలస్తున్న తలంపులను ఆయన ఎరిగి అంటున్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు, అలంకరిస్తున్న గోరీళ్ళు అంటాడు. మీరు బయట బాగా కనిపిస్తున్నారు, నటిస్తున్నారు, కానీ లోపల ఏముందో నాకు తెలుస్తోంది. మీరు సేమ్ హార్ట్, అదే హృదయం కంటిన్యూ చేస్తున్నారు, అదే హృదయం మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఎంత వాస్తవం అంటే ఇది యేసు శిలువ మనకు వివరణ చెప్పింది. కొంతమంది ప్రవక్తలు మీరు ఇప్పటికే సిలువ వేసి చంపేశారు, ప్రభువు చెబుతున్నాడు మీరు నన్ను కూడా సిలువ వేస్తారు అని. కొందరు హత్య చేశారు కనుక నన్ను కూడా హత్య చేస్తారు మీరని ఆయన చెప్పేశాడు వాళ్ళకి. కనుక హీ రివీల్డ్ అబౌట్ హిస్ డెత్. అందుకని అంటున్నాడు, మీరు కొందరిని చంపి సిలువ వేసేశారు, కొందరిని కొరడాలతో కొట్టేశారు, కొంతమందిని పట్టణం నుండి పట్టణానికి తరివేశారు. మీరు దేవుని సేవకులు ఎటువంటి బాధలు అనుభవించారు, దెబ్బలు తిన్నారు, కొరడాలతో కొట్టబడ్డారు, సిలువ వేయబడి చంపబడ్డారు. అంత మాత్రమే కాదు, తరమబడ్డారు, పట్టణం నుండి పట్టణానికి పారిపోయారు. దేవుని పిల్లలు పారిపోయారు, విశ్వాసులు పారిపోయారు. ఆ విధంగా మీరు చేశారు. కనుక మత నాయకులు తమకు అడ్డొచ్చిన వారిని ఆటంకం లేకుండా తొలగించుకోవటానికి వాళ్ళ మీద భౌతిక దాడులు చేయించుతూ ఉండేవారు. అది గుర్తించిన ప్రభు వారికి చెబుతున్నాడు, మీరు నరకపాత్రులు, నరకశిక్షను తప్పించుకోలేరు. మీ పితరులు నరకశిక్ష తప్పించుకోలేకపోయినప్పుడు మీరెలా తప్పించుకుంటారు? మీరే సర్పాలు, మీరే సర్ప సంతానం, మీరు అపవాది పిల్లలుగా బ్రతుకుతున్నారు. కనుక అంతం వస్తుంది అనేది ప్రకటించాడు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయముకు మధ్యన మీరు చంపిన బారకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చును. భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్త అపరాధ దోషము మీ మీదకి వచ్చును. ఎప్పటి నుంచి? నీతిమంతుడైన హేబేలు. హేబేలు ఎవరు? మొట్టమొదట కయీను, హేబేలు ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము హవ్వల బిడ్డలుగా చెప్పబడ్డారు, అన్నదమ్ములు. కయీను హేబేలును చంపేశాడు. నీతిమంతుడైన హేబేలు, నిరపరాధి అయిన హేబేలు, దేవుడు బలిని అంగీకరించిన హేబేలు, అంతటి హేబేలును కయీనును చంపేశాడు. కయీను చంపేశాడు. కనుక మొట్టమొదట మానవ రక్తం చిందించబడింది హేబేలు రక్తమే. అది నీతిమంతుని రక్తము, అది భూమిలో నుండి మొరపెట్టిన రక్తము. ఆదికాండం 4వ అధ్యాయంలో చెప్పాడు, కయీను నీ తమ్ముడైనటువంటి హేబేలు రక్తము భూమిలో నుండి నాకు మొరపెడుతోంది. ద వాయిస్ ఆఫ్ ద సోల్ ఆఫ్ హేబెల్, ద క్రై ఆఫ్ ద సోల్ ఆఫ్ హేబెల్. హేబేలు యొక్క రక్తం యొక్క శబ్దము భూమిలో నుండి దేవుని సన్నిధికి వినపడింది. అక్కడ మొదలుకొని ఆ పరిశుద్ధ రక్తం చిందించబడిన దినం మొదలుకొని బరకీయ కుమారుడు జకర్యా రక్తము వరకు మీరు జవాబు చెప్పాల్సిందే. యు ఆర్ రెస్పాన్సిబుల్. యు ఆర్ రెస్పాన్సిబుల్. గాడ్ విల్ ఆస్క్ యూ ద అకౌంట్ ఫర్ ద హోలీ పీపుల్ బ్లడ్ which was shed on the earth. భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తాపరాధాన్ని గురించి వారిని దేవుడు ప్రశ్నించబోతున్నాడు. దే మస్ట్ యాక్సెప్ట్. వాళ్ళు ఒప్పుకొని తీరాలి, అంగీకరించి తీరాలి. వారు పాపములో ఉన్నారు, పాపం లేనట్టు నశిస్తున్నారు. క్రూరంగా ఉన్నారు, కానట్టు నశిస్తున్నారు. దుర్మార్గులై ఉన్నారు, కానట్టు నటిస్తున్నారు. కనుక నీతిమంతుల రక్తం మీ మీదకు వస్తుంది.
ఇవన్నీ ఈ తరము వారి మీదకు వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ తరం వారికి? ఈ తరము, ప్రజెంట్ జనరేషన్. ట్రూలీ ఐ సే టు యూ, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అపాన్ దిస్ జనరేషన్. దిస్ జనరేషన్, నాట్ ద ఓల్డ్ ప్రీవియస్ జనరేషన్స్, బట్ ఎ ప్రజెంట్ జనరేషన్. ప్రస్తుతం నివసిస్తున్న తరము మీదకు ఏ శాపం రాబోతుందట? నీతిమంతుల రక్తమును చిందించిన శాపము ఆ తరం మీదకి రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువును నిరపరాధిని అప్పగించి సిలువ వేయించి చంపించినందున క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి గవర్నర్ యొక్క కాలంలో యెరూషలేము విపరీతమైన శ్రమకు, తోపిడీకి గురయ్యింది. అదే సమయాన దేవాలయము పడగొట్టబడింది. దేవాలయము పడగొట్టబడింది. సోదరుడా, సోదరి, ప్రభు బ్రతికున్న దినాల్లో, భూమి మీద నరావతారిగా నడిచిన దినాల్లో చెప్పారు, ఈ కట్టడమును చూస్తున్నారు కదా, రాతి మీద రాయి కనబడకుండా పతనమయ్యేటువంటి దినం రాబోతోంది. అంత పెద్ద దేవాలయం ఎట్టబడిపోతుంది. దేవాలయం అంటే చాలా ప్రీతి, యూదులకు గౌరవం. అట్లాంటి దేవాలయం ఎట్ట మొక్కలైపోతుంది, పడిపోతుంది. కనుక టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అదే శృంగారముగా అలంకరించబడిన దేవాలయాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ప్రవచనాలు చరిత్రలో నిలబడి చెబుతున్నాయి, ఈ తరము వారి ఎదుట ఇవి నిశ్చయంగా జరుగుతాయన్నాడు. సోదరుడా, సోదరి, శవములు భూమిలో కప్పెట్టబడినప్పుడు ఎండిన ఎముకలతో, దుస్థితితో, దుర్గంధంతో నిండి ఉంటాయి. కానీ వాటిపైన అందమైన అలంకారములతో కూడిన సమాధులను నిర్మాణం చేస్తూ తమ జీవితాలు ఈ విధంగా పైకి నీతిగా కనబడుతున్న లోపల పాపము చేత అక్రమంతో నిండి ఉన్నాయని ఆనాటి బోధకులందరూ వారి జీవితాలన్నింటిని గురించి ప్రభు చాలా తేటగా తెలియచేశారు. కనుక వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిచయులారా, సమాధుల పట్ల ఆసక్తి కలిగి ప్రవక్తల పట్ల హింస ప్రదర్శించిన వారి సంతానమా, కనుక మీరు కూడా అదే మనసుతో ఉన్నారు, మీరు కూడా అదే పని చేసుకుంటారు, మీరు కూడా ఇట్లాంటి జడ్జిమెంట్ పొందాల్సి వస్తుంది ఒక దినాన్ని అన్నట్టుగా ఆయన వారికి శాస్త్రులకు, పరిచయులకు హెచ్చరికతో కూడినటువంటి మాటలు తెలియజేశారు. సోదరుడా, సోదరి, ఇందులో ఒక విశ్వాసిగా మనం నేర్చుకోవలసిన ప్రధాన అంశం ఏమిటంటే వేషధారణ విడిచిపెట్టాలి. సత్యాన్ని సత్యంగా మనం ఒప్పుకొనటం నేర్చుకోవాలి. ప్రవక్తలను, దైవజనులను రక్తం చిందించుట, నవసింపచేయుట చేయకూడదు. తర్వాత వారి యొక్క పాపం వారి బిడ్డల తరం మీదకి వస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాము. ఆ రక్తాపరాధం కొనసాగుతోంది. హేబేలు మొదలుకొని బరకియా కుమారుడు జకరియా యొక్క హతసాక్షి చిందించబడిన హతసాక్షి రక్తాన్ని గురించి ప్రభు లెక్క వారిని అడగబోతున్నాడు. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు నేర్చుకోవాలి. దేవుడు లెక్క అడుగుతాడు. దే కాంట్ ఎస్కేప్. వాక్యం ఉంటుంది. సహోదరుడు, సహోదరి, మీ జీవితాల్లో బాహ్య అలంకారానికి, బాహ్య గుర్తింపులకు, బాహ్యమైనటువంటి విషయాలకు చోటివ్వక అంతరంగాన్ని దేవుని కొరకు సరిగా తెరవమని ప్రార్థిస్తున్నాను, మనవి చేస్తున్నాను. మీ జీవితాలు దేవునికి కనబడుతున్నాయి, ఇది మీరు గుర్తెరగాలి. తర్వాత ప్రభువు వారి పాపపు హృదయాన్ని గురించి హెచ్చరిక చేసి దాని నుంచి మారు మనసు పొందమని ఆయన సూచన ఇచ్చాడు. సర్పములారా, సర్ప సంతానమా, కనుక నరకాగ్ని నుండి ఎట్లా తప్పించుకుంటావు? ఈ లోకంలో పాపం చేస్తున్నవాడు నరకం నుండి ఎట్లా తప్పించుకుంటాడు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట చేత తప్పించుకునే అవకాశం ఉండి ఆయనను అంగీకరించక పోయినందున, పాప క్షమాపణ కొరకు ప్రార్థించనందున, పాప క్షమాపణ కొరకు జీవితాన్ని సరి చేసుకున్నందున ఒక వ్యక్తి నశిస్తాడు. ఇది సందేశం ఇందులో ఉంది. రేపటి వాక్య ధ్యానంలో 37వ వచనము నుండి మరలా మనం వాక్యాన్ని ధ్యానించి 39వ వచనంతో మనం 23వ అధ్యాయం ముగించుకుంటాం. ఇప్పటికీ మనం
7 ఎపిసోడ్స్ 23 అధ్యాయం మీద ధ్యానం చేశాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎపిసోడ్ సహకారులు గత 3 మాసాలుగా చాలా తక్కువ మంది వస్తున్నారు. ఈ ప్రోగ్రాం కేవలం స్థానికుల సహకారంతో రన్ అవుతున్న ప్రోగ్రాం కనుక ఈ ప్రోగ్రాం ఎప్పటి దినం అప్పుడే రికార్డింగ్ చేస్తాను. ఆ రోజు ట్రాన్స్మిషన్ పార్ట్ వస్తేనే వచ్చినట్టు, లేకపోతే లేనట్టే. కాబట్టి ఎపిసోడ్ సహకారాలు ముందుకు వచ్చేటట్లు మీరు ప్రార్థన చేయండి, ప్రభువును వేడుకోండి. ఈ ప్రోగ్రాం కంటిన్యూటీ ప్రభు పాదాలపై ఆధారపడి ఉన్నది. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యేసే పరిష్కారాన్ని మీరు కొనసాగించండి. మీ చిత్తము మాకు నెరవేర్చండి. మీ పట్ల మా అంతఃకరణ శుద్ధిగా ఉండుటకు, మేము నిన్ను సత్యముతో ఆరాధించుటకు, ప్రేమించుటకు మాకు నేర్పండి. ప్రవక్తలను చంపి పైకి భక్తి గల వారి వలె నటించిన యూదుల వలె కాక, అంతరంగం శుద్ధిగా ఉండి బాహ్యమున జీవితం పరిశుద్ధముగా జీవించటం మాకెల్లరికీ నేర్పండి. రక్షకుడైన యేసు నామమున మా ప్రేక్షకులను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.